పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ స్థానం అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు కేటాయించాలని మాదిగ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి డప్పులతో జెండా చౌరస్తా వరకు ప్రదర్శన ర్యాలీ చేపట్టి ఎంపీ టికెట్ మాదిగలకు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, పల్లె సదానందం, కాంపెల్లి ప్రభాకర్, పాపయ్య పాల్గొన్నారు. ఎంపీ రిజర్వ్డ్ ఏర్పడ్డ కాడికే, ఎస్సీ రిజర్వ్డ్ ఏర్పడ్డ కాడికే స్థానికులకు మాత్రం ఇవరకు ఏ పార్టీ ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు స్థానికులు ఎవరు లేరు, వలసవాదులనే గెలిపించుకోవడం జరుగుతుంది. మా ఇక్కడున్న ప్రతి ఒక్క కులం, కుమ్మరి, కమ్మరి, గొల్ల, గౌడ, సాల, సాగలి అన్ని కులాలను మేము ఈసారి వేడుకుంటున్నాం. ఈ మీడియా పక్షాన మాకు ఇక్కడున్న మాదిగ బిడ్డను, స్థానిక మాదిగను గెలిపించుకునేదానికి మీరంతా కంకణ బద్దులై మాకు మా ఆవేదనకు, మా ఆవేశానికి మీకు తోడవుతారని మేము వేడుకుంటూ మీ అన్ని కులాలను ఈసారి ఇక్కడ మాదిగ స్థానికుని గెలిపించుకునేదానికి మేము ప్రయత్నిస్తాం. మీరు కూడా సహకరించాలని మేము అందరి మీడియా పక్షాన మేము అన్ని కులాలను వేడుకుంటున్నాం. అన్ని పార్టీలను కానీ అన్ని వర్గాలను, అన్ని పార్టీలను కూడా ఈరోజు మేము వేడుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. పెద్దపల్లి జిల్లా పాత్రికేయులందరికీ మా మాదిగ సామాజిక వర్గ మాదిగల ఐక్య వేదిక తరపున మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఏదైతే 70 సంవత్సరాల చరిత్రలో మాదిగల నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే పోయినసారి పాలక వర్గమైన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆమె కవితమ్మ గారు కావచ్చు, ఇప్పుడు వెళ్తున్నటువంటి పాలక వర్గాలారా, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీరందరికీ కూడా మేము ఒక పెద్దపల్లి మాదిగల తరపున ఒక హెచ్చరిక చేస్తున్నాం. మేము 3 లక్షల మందిని పెద్దపల్లి పార్లమెంట్లో ఉంటే మీ పాలక వర్గాలు కనుసన్నల్లో మూటలకు దశమై మా మాదిగలను విస్మరిస్తున్నారు. ఇది ఖబర్దార్ అని చెప్తున్నాము. మాదిగలకే పార్లమెంటు టికెట్ ఇవ్వకుంటే మేము మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తాం, ఓడిస్తామని తెలియపరుస్తున్నాం. లేకుంటే మాదిగ గూడాలను కూడా మంటలు రేపి మిమ్మల్ని ఓడించడానికి మా జబ్బకు దప్పేసుకొని ప్రతి గడపకు కూడా హెచ్చరిక చేసి, తిరుగుబాటు చేసి మా మాదిగల క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి మేము వెనకాడబోదామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పాత్రికేయులకు మా యొక్క విన్నపం, మీ ద్వారా వాళ్ళకు చెవులు లేవు, కళ్ళు లేవు, మేము మత్తుకున్నటువంటి దానికి ఇప్పటికైనా మీకు గుణపాఠం నేర్చుకుంటారేమని ఈరోజు మేము పెద్దపల్లిలో ఉన్నటువంటి మేమందరం కూడా మాదిగ ఐక్య వేదిక తయారు చేసుకొని ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఎవరైతే మా పార్లమెంటులో మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీని ఓడించడానికి మేము గడప తిరుగుదామని సందర్భంగా తెలియపరుస్తాను. ఇప్పటికైనా మీరు మార్చుకోండి. ఎక్కడో హైదరాబాద్ వానికి, ఎక్కడో నిజామాబాద్ వానికి, ఇక్కడ పుట్టలేనటువంటి అని కోలుకుంటా కూడా ఇక్కడ లేనటువంటి వానికి టికెట్ ఇస్తే మేమేం కావాలి? మేము ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళం, మా కోలుకుంటా ఇక్కడ ఉన్నటువంటిది మేము చెప్తే కూడా మమ్మల్ని ఇక్కడ పెడతారు. వెంకట స్వామి చచ్చిపోతే ఎక్కడ పెట్టిండ్రు?